ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్ టాపిక్ గొప్ప విషయం ఏంటంటే మీకు శతదా సహస్రదా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళ్తేనండి ఈసారి మొన్న నేను వెళ్ళొచ్చాను. గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతి కొండ పూర్వంలాగా. 5 ఏళ్ళు తిరుపతి కొండ గుమ్మగుమ్మలను మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది. ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం. దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి 100% శిక్ష పడాలి కదండి. చూడాలి. అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వచ్చి వెళ్ళారు తిరుమల, ఎంక్వైరీ చేస్తున్నారు. రిపోర్ట్ రానివ్వండి. ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు గట్ట చాలా అవసరం అంటారా? అవసరమే కదా. అది సుప్రీంకోర్టు మరి వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. అది స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు, ఎవరి చేతులు. వాళ్ళు ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రానివ్వండి. అప్పుడు తెలుస్తుంది కదా. అది పబ్లిక్ డొమైన్లో పెడతాం. పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్. మేము ఫర్ ఇన్ఫర్మేషన్ ఎల్లోన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం. ఎల్లోనే తీసేస్తున్నారా? ఎల్లోన్ అంటే లోయెస్ట్ ఉంటుంది కదా, బిడ్డింగ్ కాంట్రాక్ట్ పర్చేజింగ్ అవి ఇవన్నీ. ఓ నో L1, ఓన్లీ A1. A1 అంటే A1 క్వాలిటీ. A1 క్వాలిటీ. A1 క్వాలిటీ L1. A1 క్వాలిటీ L1. మేమంతా A1 క్వాలిటీ కొనాలి. ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్నప్రసాదాలు కానీ ఏదైనా కానీ A1 క్వాలిటీ కొనాలా. ఏం దేవుడి దగ్గర డబ్బులు లేవా? దేవుడి దగ్గర డబ్బులు లేవా? L1 దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంతా కొని అవసరం ఏమొచ్చింది దేవుడికి? ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే 100,000 కోట్లు వస్తాయి. కకూడదు పడకూడదు అనేది మేము బోర్డు డిసిషన్. అది క్వాలిటీ మంచిది కొనాలా అంతే. L1 ఏమొద్దు. L1 లేదు, L2 లేదు, A1 ఎవరు ఏమన్నా అనుకోండి. కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు, సువర్ణ అక్షరాలతో మీ పేరు. అంతే అండి. ఈరోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి 10 మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం. అవునండి, ఊర్లలో. అవును, అది పెద్ద పండగ. అది పండగ. ఆ భక్తుని దేవుళ్ళలాగా చూస్తారు ఆ ఊర్లో. హీరో. అట్లాంటిది L1 పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు? నేను L1 అని లోయెస్ట్ రేట్ బిడ్డింగ్ ఏదో ఎవరు పెట్టుకున్నారు? నేను రివర్స్ బిడ్డింగ్ కదండి అది. అన్ని తీసిపడమను, అన్ని క్యాన్సిల్ చేసేమన్నా. ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట? ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసేసారు. కొత్త టెండర్లు పిలుస్తాం. కొత్త టెండర్లు A1 క్వాలిటీ. ఆయన రేంజ్ లో వెంకటేశ్వర స్వామి గారికి ఒక రేంజ్ ఉంది. రేంజ్ ఏం తెలీదు. మంచి క్వాలిటీ. పవిత్రమైన క్వాలిటీ, పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ అసలు నేను తిరుమల భక్తుడిగా, కోటాను కోట్ల మంది భక్తుల్లో నేను ఒకటిగా అక్కడ జరుగుతున్న ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో, యాంటీ రిలీజన్ అనండి, లేకపోతే యాంటీ రిచువల్స్ అక్కడ జరుగుతున్నవి, ఏ అధికారి బయటకు వచ్చి మాట్లాడకపోవడం కారణం ఏంటండి? మొన్న 5 ఏళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఇలా జరుగుతున్నది అన్యాయం అని మాట్లాడలేదు సార్. దాన్ని మనం ఏం చేస్తాం? ఎవరో మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం? అదే మీరు గమనించారు. తెలుసు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అంతా మిలిటరీ రూల్స్ అండి. అక్కడ డిసిప్లైన్. బస్ భక్తులతో మర్యాదగా మాట్లాడాలా, భక్తులను దేవుళ్ళలాగా చూడాలా. అదైనా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే మాత్రం ఊరుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాం. అవినీతికి తావు లేకుండా చేస్తాం. జీరో కరప్షన్. సామాన్య భక్తులు వస్తే పాపం 2 గంటల దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి. 2 గంటలు. సామాన్య భక్తుడైన కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి వాకిట సామాన్యుడు అని పాటలాగా నిజంగా అది మిమ్మల్ని ముందు వెంకటేశ్వర స్వామిని కొలిచే ముందు మిమ్మల్ని ప్రార్థించుకుంటారు. ఎందుకంటే దానికి కారణం ఎందుకో చెప్తున్నాను సార్. సామాన్య ప్రజానీకం అన్నది
అక్కడికి వెళ్ళి ఎలాంటి పాటలు పడతారో, అంటే అకామిడేషన్ దొరక్క, లేకపోతే దర్శనానికి వీలు కాక ఎన్ని ఇబ్బందులు పడినా పాపం ఆ చూపు ఆ క్షణం కోసం పరితపించిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఆ విధంగా చేయడం అన్నది అది నిజంగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి, కాలం కలిసి వచ్చింది వాళ్ళకి అని చెప్పి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అవి పునరుద్ధరణ విస్తరణ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు అన్నది. నేను అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఉన్నాయి కొన్ని అక్కడ కూడా లోపాలు అవన్నీ సరిచేయాలి. వేద పాఠశాలలు కూడా మొట్టమొదటి రోజే వెళ్ళొచ్చాను. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. మహానుభావుడు ఎన్టీ రామారావు నిర్మించారు దాన్ని. అవునండి, ఇంద్రలోకంలాగా ఉంటుంది అది. అవును అవును సార్, థిక్ ఫారెస్ట్లో ఉంటుంది. అవును, కెకారణ్యలాగా ఉంటుంది అది. ఆ మధ్యలో వేదఘోష, ఎంత గొప్ప వాతావరణం. అది చూస్తే కానీ తెలియదు మనకి. చూస్తే నేను చూసేదాకా నాకు తెలియదు. ఇన్నేళ్ల నుంచి పోతా కానీ ఎప్పుడు పోలా, అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు. మొన్న మరోసారి వెళ్ళా. ఓకే, అద్భుతం కట్టారండి ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. ఆ డిజైన్ అది ఆయన విజన్ అండి, అద్భుతం. ఆయన సినిమాల్లో సెట్లు కూడా దానివల్ల సుబ్రహ్మణ్యం సెట్లు ఎట్లా ఉంటాయండి, ఆయన విజనే అంతా, ఎవరు చెప్పింది కాదు, ఆయన ఓన్గా గీసినవి అవన్నీ. తర్వాత ఆ డైరెక్టర్లు అందరూ ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉంటుంది అది. అవునండి, బియాండ్ ది వరల్డ్, బియాండ్ ది వరల్డ్. ఇప్పుడు వాటిని డెవలప్ నేను ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, మనం తిరుపతిలో ఏదైనా పునరుద్ధరించాలి లేకపోతే విస్తరించాలి లేకపోతే ఇంకో రకంగా దాన్ని గొప్పగా చేయాలి అంటే విరాళాలు అవసరమా సార్? వెంకటేశ్వర స్వామికి లేని నిధులా ఉన్నాయి? విరాళాలు ఎవరు అడిగారు? ఎవరు ఆ మధ్యన విరాళాలు ఎవరు అడిగారు? ఎవరు సేకరించారు నాకు తెలియదు. ఉన్నాయండి, ఆయనకేమో ఇన్కమ్ ఉంది, రోజుకి కోటాను కోట్ల రూపాయలు వస్తుంది, వారికి ఇన్కమ్ ఉందండి. అదే అండి, ఈజ్ ది రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్. అంటే అది మీ దృష్టికి వచ్చిందా? విరాళాలు సేకరించడాలు అంటే బ్యాడ్ అకౌంట్లో మీ దృష్టికి రాలా? వచ్చిన మట్టుకు మీరు అరికెడుతున్నారు, ఉక్కుపాదంతో తొక్కుతున్నారు, మీ దృష్టికి వచ్చినవన్నీ కూడా. ఏమండి ఇలాంటి దీని మీద ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా ఏదైనా మీరు ఎంప్లాయ్ చేశారా? అక్కడ జరుగుతున్న లోపాలు అండర్ ది లేయర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కింద ఇవన్నీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉంది, ప్రతి క్షణం నిఘా ఉంటుంది అక్కడ. అంటే యథరాజా దదా ప్రజ అన్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ఉదాసీన వైఖరిని అవలంబించారు. ఆ మేరకి తిరుమల పవిత్రతను వాళ్ళు భంగపరచడానికి చాలా వరకు సమాయత్తమయ్యారు. అఫ్కోర్స్ పాపం పండగ తప్పదు అనుకోండి, పండింది. అండ్ మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, అండ్ మీరు అన్నమాట కూడా నాకు చాలా గొప్పగా అనిపించింది మొన్న. ఇది అక్కడ మీరు ఏది వాడుకోవట్లే, మీ కారు మీది, మీ భోజనం మీది, మీ బస మీది. అంటే వెంకటేశ్వర స్వామి అన్నీ ఇచ్చేసాడు, నాకు ఇంకా ఇది కూడా ఎందుకు అడగాలి? అంతే కదా, నాకేం ఇబ్బంది లేదు కదా. అవునండి, మళ్ళీ దేవుడి మీద భారం ఎందుకు వేయాలి మనం? అదే కదా, ఇది కూడా దేవుడు ఇచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు? నా దగ్గర లేకపోతే అడుగుతా, మళ్ళీ ఆయన్ని మళ్ళీ అడుగుతారు. మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అంటే మీరు అడిగేది అనుకోండి, ఇచ్చాడు మీకు ఇప్పుడు చైర్మన్ పదవి, మీరు నిజంగా ఇంకా అడగాలనుకుంటే మీకు అడగాల్సిన కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? వెంకటేశ్వర స్వామి నా దగ్గర ఏం లేవు, నేనేం అడగనండి. అవునా? మీరు సాధించవలసిందంతా సాధించారు జీవితంలో. అండ్ ఈ రోజా గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం, 300 మందిని 400 మందిని, దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్? లేదా వాటన్నిటినీ పక్కన పెట్టేశారు? అది దురదృష్టకరం. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్. చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను, రావాలి అదన్నీ. ఆ డబ్బు టూరిజం మేము అబాలిష్ చేసేసి టూరిజం. అవును, తిరుపతి టూరిజం ఏంటి? తిరుపతి టూరిజం ఏంటి? అది పరమ పుణ్యక్షేత్రం. ఆడ వచ్చిన వాళ్ళకే దర్శనం చేయించలేక నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. టూరిజం ఒకటి 300 రూపాయల టికెట్ 3300కి అమ్ముకుంటున్నారు. అన్యాయం అండి, అన్యాయం, అన్యాయం. అది ఎటు వెళ్ళినట్టో తెలీదు. అదంతా మరి స్వామివారి అకౌంట్లోకి వెళ్ళిందండి. ఎక్కడ వస్తుంది అకౌంట్లోకి వస్తే బాధ లేదు. అంటే అవన్నీ శ్రీవాణి కింద వెళ్ళిపోయండి? అది కాదు, శ్రీవాణి కాదు. ఓకే ఓకే, అవి కాదు, పర్సనల్.
దుబ్బేశారు. అమ్మా, ఎంత దుర్మార్గాన్ని కొడుకెట్టారండి. బా. అక్కడ పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు అక్కడికి. వాళ్ళకి తోచినంత, వాళ్ళు వేయగలిగినంత హుండీలో వేస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు. అదే నేను చెప్పేది. నేను చెప్తా ఉండేది కూడా అయ్యా. అదే. అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాలి. దుర్వినియోగం చేస్తే అట్లా. దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు, సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని, ఓకే మీరు అన్యమతస్థులు అక్కడ ఉండడానికి వీల్లేదు, అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ? చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి అపాయింట్ టైంలో బాగా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి. ఆయన 2 కొండలు చాలని అంటే అదేలేండి, చరిత్ర గమనం ఇదంతా. చరిత్ర చూసింది.